ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. కాయకల్ప. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్ కోసం, రిలీజ్ ఓజస్ కోసం. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. సర్పెంట్ బ్రీతింగ్. నిన్న ఏమన్నా లేట్ అయిందా మెసేజ్? అప్పటికే తయారయ్యారా? ఎవరైనా రావడానికి తయారైపోయారా? ఓకే. పని అవ్వలా అసలు. అరగంట చూద్దామని 3 నుంచి చూస్తుంటే కాసేపట్లోనే మళ్ళీ 4 అవుతుంది. ఇంకా వామ్మో, ఇంకా అసలు పొత్తి కడుపు లోపలికి లాక్కొని మూలబంధం వేసుకొని వెన్నుపూసను సాగదీసుకుని ఇలా ఫార్వర్డ్. ఇలా అనడంలో అన్ని చేయాలి. చూసే వాళ్ళకి ఏముంది, వీళ్ళు ముందుకు ఒగ్గుతున్నారేమో, మామూలు వెనక్కి వస్తున్నారు అనుకుంటారు. ఎందుకు చెప్పండి, ఇది మన పుస్తకంలో చదివి చెప్పారు కదా. ఇట్లా చేయడం వల్ల లాభం ఏమవుతుంది? అశ్విని ముద్రలు వేయడం వల్ల మూలాధారం దగ్గర కుండల శక్తి అది కొంచెం అవేకన్ అవుతుంది, అంటే యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన యోగ సాధనలో పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. అదే నిద్రాణంగా ఉన్నప్పుడు మీరు యోగ సాధన చేస్తే ఎలా ఉంటుందంటే కష్టం మీద ఇబ్బందిగా ఏదో చేయాలి అన్నట్టు ఒక రొటీన్గా అది చేస్తాం, మనస్ఫూర్తిగా చేయమన్నమాట. ఆ మనస్ఫూర్తి అనేది ఫీలింగ్ కలగాలి అంటే ముందు అట్లా కొంచెం రెడీ చేయాలి. పర్వతాసనం. మోచేయల్లో పెట్టి సైడ్కి బెండ్గా, లేకపోతే అరిచేయి వరకు పెట్టుకోవచ్చు. కొంతసేపు ఉంటే ఆ స్ట్రెచ్చింగ్ ఎలా ఉంది గమనిస్తూ ఉంది. ఇవన్నీ కూడా వెన్నుపూసకి అటు ఇటు ఉండే కంట్రోల్ స్ట్రెచ్చింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత చేయబోయే ఆసనాలకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కట్టుకోండి. ఎడమారి చేయి కుడి మోకాల మీద, కుడి చేయి వెనకాలుగా పెట్టి ఆ చేతి వేళ్ళని లేదా గోడని వెనకాలన్న గోడని చూసి కళ్ళు తిప్పుకోండి. కళ్ళు తిప్పి చూస్తే ఒకవేళ మెడ తిరగట్లేదు, కళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి తిప్పడానికి. వేగస్ నర్వ్ చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ తగ్గుతాయి మనం చేసే ఇవామస్లోని. ప్రతి చిన్నవి పాటించాను.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ ఎదురుగా. కొంచెం దూరం పెట్టి బాగా ఎక్స్పాండ్ చేయండి. కొంచెం భుజాలు చేతి జబ్బల్లో ఎక్కడైనా టైట్నెస్ ఉన్నా కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులు ఛాతీ ఎదురుగా. శ్వాస తీసుకోండి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ ఛాతీలో వైబ్రేషన్స్ లేదా భారంగా శ్వాస నడుస్తూ ఉంటుంది. దాన్ని గమనించండి. మీరుగా శ్వాసలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని ఆ ఛాతీలో రెండు ఛాతీ భాగాల మధ్యలో అక్కడ గమనిస్తాను. స్లోలీ రిలాక్స్. మేరుదండ ముద్ర. సైడ్ కన్నాక బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ భుజాలు, చేతి జబ్బ, మోచేయి కింద భాగం ఎక్కడెక్కడైతే మీకు నొప్పి అని ఫీలింగ్ కలుగుతుందో ఆ భాగాల్లో దృష్టి పెట్టి చూస్తూ ఉంటే ఆ శక్తి ప్రసారం మళ్ళీ దానికి అదే సర్దుకుంటూ ఉంటుంది. ఎక్కువైతే తక్కువైనా బ్యాలెన్స్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్ సైడ్కి టర్న్. ఎడమ చేయి పిడికిలు నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చేయి ఫార్వర్డ్ బ్యాక్. స్లోలీ రెండు పిడికిలు బిగించి రొటేషన్ రివర్స్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ మేరుదండ ముద్ర పెడతాం. 4 వేళ్ళు ఈ విధంగా ఇంటర్లాక్ చేసి బొట్టన వేలు నిలబెట్టాలి. ఛాతీ వీలైతే తలపైకి వీలైనంతగా చూస్తూ 4 కేజీలు ముద్ర. ఇంకా అవకాశం ఉంటే బాగా సాగదీయండి. ఎంత ప్రెషర్ ఇస్తూ ఉంటే అది భుజాల దాకా వెళ్ళి భుజాలు నొప్పులు అన్ని నొప్పులు తగ్గుతూ ఉంటాయి. మెడ నొప్పులు కూడా. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. లేకపోతే ఛాతీ వెనకాల నొప్పి వస్తూ ఉంటుంది కదా, వాటికి పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రెండు అరచేతులు మోచేతులు పెట్టుకొని లెఫ్ట్ 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ బాగా స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4. ఇంకొక 2 3 సెట్స్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాపి చేతి వేలు ఆకాశానికి. బ్యాక్ రొటేషన్.
స్లోలీ అబ్జర్వ్ చేయండి. మోచేతుల దగ్గర, చేతి జబ్బల దగ్గర, భుజాలు, నెప్పులు ఏమైనా అనిపిస్తున్నాయా? అనిపిస్తే అక్కడ దృష్టి కేంద్రం గురించి చూస్తూ ఉండాలి. ఆగ్నేయ చక్రం దగ్గర నుంచి ఆ భాగాన్ని గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నడిపెత్తి చేసి అప్ డౌన్. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అన్నది సెంటర్కి వచ్చేయండి. బ్యాక్ ఫార్వర్డ్. రెండు చేతి వేలు గడ్డలు పెట్టి లెఫ్ట్ రైట్ వస్తే డైరెక్ట్ చేసేది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి మధ్య పెట్టి జస్ట్ స్లిప్ చేయండి ఇట్లా చేతులు. అప్పుడు గడ్డం కొంచెం ముందుకు వస్తుంది, 1 ఇంచు. దీనివల్ల సీటు వెన్నుపూసలో సర్వైకల్ 2 అక్కడ స్టిఫ్నెస్ తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు తల ఎడమ భుజాన్ని కానిస్తూ కుడి భుజాన్ని కాదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్ పైకి చేసి తల భుజానికి ఉండాలి. ఆ తర్వాత కొంచెం వెనక్కి లైట్గా బెండ్ చేస్తాం. రైట్ బ్యాక్ టిల్ట్ ఇంకొక 2-3 టైమ్స్. ఫార్వర్డ్ బెండ్ అప్. రైట్ సైడ్ ఫార్వర్డ్ బెండ్ అప్. Slowly relax. Rotation. Reverse. Slowly relax. రెండు చేతులు డ్రాప్ చేస్తాను. నిలవచ్చి వేడి భుజాలు మెడ మీద పాలు. ముఖం మీద కూడా అద్దుకుంటాం. 10 సార్లు కంటిన్యూస్గా ఇట్లా మనం గుద్దుకుంటే లైఫ్ ఫోర్స్ అనేది వస్తూనే ఉంటుంది. ఒకేసారి 10 సార్లు. నెమ్మదిగా కొన్ని ప్రాణాయామాలు చేస్తే ఒకసారి కాలు చేసి కొంచెం కాలు రిలాక్స్ అవుతుంది. పాదాలు రొటేషన్. రివర్స్. దగ్గరగా తీసుకొచ్చి ఒకసారి ట్యాప్ చేయండి. రెండు కాళ్ళు ఒకేసారి. స్లోగా కొంచెం దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్. మోకాళ్ళు ముచ్చినా పర్వాలేదు, పాదాలు మాత్రం నేల టచ్ కావాలి. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకు వెనక్కి.
పాదాలు రొటేషన్. రివర్స్. పట్టీలు మీకు నలబడవా? అసలు నలబడవా? ఓహో, ఓకే. నాకేంటో పట్టీలు పెట్టుకోగానే వెంటనే అసలు అవి నలిపోయిపోతాయి. నాకు గ్రీన్ కలర్ వచ్చింది కాలంతా, అందుకని నేను తీసేసా, పెట్టట్లేదు. అవును, చిన్నప్పుడు బాగుంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ చిరాకు వస్తుంది. అంటే రోజు వినాలంటే మనకే నచ్చదు. అంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో నోటీస్ అయిపోతా ఉంటుంది కదా. చిన్నప్పుడు మాత్రం అసలు ఏమి ఇష్టపడతామో, శబ్దాలు ఎక్కువ రావట్లేదు, ఇంకా గజ్జలు ఎక్కువ కావాలని. అవునండి, గుచ్చుకుంటాయి కూడా పాదాలు కొన్ని బోర్ల పడుకొని చేసేటప్పుడు. మనకి పెద్ద డేంజర్ ఏంటంటే గాజులు, పట్టీలు, వాచీలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు బద్ధకంగా ఏముందిలే 2 నిమిషాలే కదా అని సెలబాసం రెగ్యులర్గా చేస్తామనుకో చాలా డేంజర్ అవుతుంది. మనకు తెలియకుండా ఇంజ్యూర్ చాలా అవుతుంది. ఇక్కడ తీయాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ అస్సలు అనుకోవద్దు. తొడబాగద్ది. మొక్కలకి లెఫ్ట్ రైట్ అప్ డౌన్ క్రిస్ క్రాస్ సుమారుగా ఒక 10. అసలు ఏంటి ఇంత వచ్చేసింది? అసలు చాలా తీక్షణంగా ఉంది ఎండ కూడా. ఇవాళ కొంచెం మబ్బు పెట్టినట్టు ఉందని బజార్ పని చూసుకొని వద్దామని వెళ్ళా. అసలు అదొక ఇలా నాకైతే కళ్ళు తిరిగిపోయింది, స్పృహ తప్పినట్టు అంత పని అయింది తెలుసా. అది ఎండాకాలమైనా హాయి, చెమటైనా వచ్చేసేది. ఇది ఇక్కడ చెమట ఎక్కువ రావట్లేదు, ఇట్లా పట్టేస్తుంది. నేను నాకే అలా అవుతుందేమో అనుకున్నా. ఇంటికి వచ్చి అసలు చెంబు నీళ్ళు తాగినా కూడా సెట్ అవ్వడానికి నాకు మళ్ళీ 10 నిమిషాలు పట్టింది, మంచి మీద పడిపోతే కానీ. అవునా, మనకి చెట్లు లేవులేండి. చెట్లు ఒకటి, మళ్ళీ కొండలు తక్కువ కదా ఇటు. అసలు మాకు కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, పక్కింట్లో చెట్టు ఆకులు వాళ్ళ ఇంట్లో పడుతున్నాయని కూడా తగాదాలు పెట్టుకుంటుంటే, ఆ తగాదాలు భరించడానికి కొంతమంది చెట్లను కొట్టుకుంటుంటారు. నేను అదే అంట, ఆకు పడకుండా ఎలా ఉంటుంది, అది నేచరు, గాలి రాకుండా ఆపుకోగలుగుతున్నారా? ఒక ఇంటి మీద గాలి ఇంకో ఇంటి మీదకి వెళ్ళట్లేదా? ఒక ఆంటీ చాలా బంగారం లాంటి చెట్టు కొట్టేస్తుంది. నేను అన్నా, ఎందుకు ఆంటీ అలా కొట్టేస్తున్నారు? రోజు కోకిల కుయి అబ్బాయిలే కూసేది. అప్పుడు ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళకి బాగా వినిపిస్తాం. అయితే ఆ మంది ఇది ప్రాబ్లం అన్నమాట. వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఆకులు అంటే గాడికి వాటంగా వెళ్తాయి కదా, పక్కింటి ముందు ఆమె పోట్లాడుతున్నట్ట, అందుకని ఏమి కొట్టేస్తుంది. అంటే ఎంత స్పృహ తక్కువగా ఉన్నామో అహంకారం ఎక్కువ ఎట్లా ఉందో, ఏ లెవెల్లో ఉందో చూడండి. మనం అనుకుంటాం అవతలం తిట్టింది కాబట్టి నేను భయపడ్డాను కాబట్టి నాకేం అహంకారం లేదు, నేను చాలా సాత్వికురాలని అని అనుకుంటాం. ఆమె తిట్టిన దానికే నీకు అంత ఫీలింగ్, అంటే తిట్టడం అంటే నీవు ఆకులు వచ్చినాయి అని అన్నదానికి నీకు అంత ఫీలింగ్కి నువ్వు చెట్టే కొట్టేసరే. నీ ఇంట్లో పిల్లలు అరిచారు లేదా ఏదైనా ఏడుస్తారు, అది కూడా డిస్టర్బెన్స్ అంటే వాళ్ళని వదిలేస్తామా? వదిలేయంగా, చెట్టు కాబట్టి మా మాటలు ఇష్టం వచ్చినట్టు చూస్తాం. ఇది కూడా అంతే, కొంతమంది లెక్చర్స్ నీళ్లు వాడకం చక్కగా తక్కువగా వాడాలి, సేవ్ చేయాలి అని చెప్తారు కదా, సేవ్ ది వాటర్ అంటుంటారు. ఎంతమంది ఇళ్లలో ఇంకుడు గుంటలు ఉన్నాయి? ఆలోచించుకుంటే 80% ఉండదు, 20% ఉంటాయి. భూగర్భ జలాలు సాల్ట్ అవ్వక ఏమవుతాయి?
ఇంకుడు కొంటుంటే వర్షపు నీరు చక్కగా పీల్చుకుంటుంది కదా స్లోలీ. మధ్యలో ఈ మిగతా చేస్తాం. ముందుగా చంద్రంగ భస్త్రిక ప్రాణముద్ర, కుడిబొట్టు నుంచి కుడిముక్కు మూసేసి ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. ముక్కు చీదడమే, ఎడముక్కు చీదాలి. ఇప్పుడు కుడి చేయి ముద్ర పెట్టుకొని ఎడమ బొట్టు నుంచి ఎడముక్కు మూసేయండి. కుడి ముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. సుషుమ్న భస్త్రిక. 2 చేతులు ప్రాణముద్ర పెట్టుకొని 2 ముక్కు పొట్టల ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ప్రాణముద్ర పెట్టు. డీప్ బ్రీతింగ్. బాగా పొట్టంతా, ఛాతీ పొట్ట అన్ని గుద్దిపోతా వ్యాఖ్య చుట్టూ మ్యాక్సిమం. ఇప్పుడు బ్రీత్ అవుట్. మొత్తం పొత్తి కడుపు అంతా పైకి లాక్కుని. స్లోలీ. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకొని బుగ్గలు పిచ్చి శ్వాస వదిలేటప్పుడు చిన్న పక్షిముఖిలాగా పెట్టి స్లోగా వీలైనంత నెమ్మదిగా. ఇప్పుడు చేసిన దానికి కాకపోతే కొంచెం ఇప్పుడు నోటి ద్వారా చిన్న అవుట్లెట్ అయితే కొంచెం ఇంకా లేటుగా వదలొచ్చు శ్వాసని. డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 1-2 సెకండ్స్ బుగ్గలు బాగా ఎక్స్పాండ్ చేసి కాస్త హోల్డ్ చేయండి. తర్వాత చిన్న మూతి చేసి శ్వాస వదలండి. ఇది ప్రక్రియ. లాస్ట్ 1 minute.
Slowly. Neuromuscular breathing. Same action. రెండు ఛాతీ భాగాన్ని ముందు వైపు రెండు చేతులతో ప్రెస్ చేస్తాం. రెండు అరచేతులు చెవులు దగ్గర పెట్టి ఊపిరితిత్తుల చుట్టూరా ఇప్పుడు రెండు అరచేతులు కళ్ళ మీద స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకుని అరిచేతుల యొక్క నిల్వచ్చు కళ్ళ అరిచేతులు తీసి కలుపుతాం. ఆది ముద్ర బటన్ వేలు, దాని మీద మిగతా 4 వేలు. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేస్తూ ఇప్పుడు కొత్త కడుపును బిగించి మూలబంధం, పొట్టం లోపలికి లాగి బుడ్డి అనుబంధం, గడ్డాన్ని ఛాతీ కొంచెం జలపెట్టాలి. ఈ విధంగా బాహ్య కుంభకంలో ఉండగలిగినసేపు ఉంటాను. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేస్తూ తలెదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు లేదా ఇంకా మీ సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. 12, 21 సార్లు అలా కూడా చేసుకోవచ్చు. మెయిన్ వాత సమస్యలు వల్ల ఇది ఎక్కువగా రెగ్యులర్గా చేస్తే చాలా మంచిది తెలుస్తుంది. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. త్రిబంధాలు వేస్తూ బంధాలు రిలీజ్ చేసేటప్పుడు తల ఎదురుగా వచ్చాకే శ్వాస తీసుకుంటాం. లాస్ట్ 1 more time. Slowly. రెండు చేతులు రాపి తీసుకొని అరిచేతుల యొక్క నిలబడి కళ్ళ మీద పెట్టుకుంటూ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్యముద్ర మధ్య వేలు ముడిచి దాని మీద బటన్ వేడి శ్వాస తీసుకొని గొట్టక వేసి కదులుతుంది కదా, ఈ కంఠం దగ్గర చప్పం తీసుకు తీసుకుంటాం. పట్టుకాడు బిగిస్తూ గడ్డం ఛాతీ కొంచి 2 బంధాలు మాత్రమే పట్టాయి. బంధం రిలీజ్ చేస్తూ తలెదురు తీసుకొచ్చాక కుడిముక్కు మూసేయాలి. ఎడముక్కు ద్వారా మాత్రమే శ్వాసని స్లోగా బయటికి పంపించాలి. ఇందాక చేశాం కదా, ఎంత వీలైతే అంత స్లోగా బ్రీత్ అవుతుంది. డబల్ టైం బెస్ట్.
కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్సింగ్ ధ్యానం గురించి. నెమ్మదిగా 2 చేతులు డ్రాప్ తీసుకుని అరిచేతుల యొక్క ముందు వచ్చేది కంఠం మీద పాము. ఇంకొకసారి 2 చేతులు డ్రాప్ చేసి ముఖం మీద పాము. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాలు చాపి కాల్చి బరువు ఎక్కువ పెరిగితే గుండె మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అంటాం కదా. బరువు ఎక్కువ పెరిగితే గుండె మీద ప్రెషర్ పడుద్ది, గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి అని చెప్తున్నారు కదా. దానికి కారణం ఏంటో తెలుసుకున్నాను. గుండె మనకి రోజు మొత్తంలో పంపింగ్ చేసినప్పుడు అది ఎంత దూరము దాని ప్రయాణము అది రక్తాన్ని పంపిస్తుందంటే ఒక రోజుకి 95,000 కిలోమీటర్లు. 95,000 కిలోమీటర్లు అంటే దగ్గరగా నాకు తెలిసి భూమి అంతా చుట్టేసినట్ట. అమెరికా కూడా డిస్టెన్స్ నాకు ఐడియా లేదు అనుకుంటా. అంటే అంత ప్రయాణం చేసింది ఒక్క రోజుకే శరీరం అంతా. అంటే దాని రక్తం పంపింగ్ చేయడంలో దాని పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే బరువు పెరుగుతూ ఉన్నామంటే అర్థం ఏంటి? ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది బాడీలో. ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక కిలో కొవ్వు ఎక్స్ట్రా పెరిగితే శరీరంలో అది 300 కిలోమీటర్ల ప్రయాణం అంతా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ప్రతి కిలోకి. తరిగించడానికి కాదు, కేవలం మళ్ళీ ఆ బాడీని మెయింటైన్ చేయాలంటే అది దానికి పని ఎక్స్ట్రా అంత పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుందిగా, గుండె ఆటోమేటిక్ బోర్కు వస్తుంది. ఆ తర్వాత బైపాస్ సర్జరీలో లేకపోతే హార్ట్ అటాక్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా ఇంకొక కారణం ఏంటంటే కొంతమంది సన్నగా ఉంటారు, హార్ట్ అటాక్ వస్తుంది. మరి వాళ్ళకి ఏం కొవ్వు అంటే మనకు కనపడే కొవ్వు కాదు, లోపల బ్లడ్ ఇంప్యూర్ అయిపోతే దాన్ని కొవ్వు అంటారు. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ మనలో ఫ్యాట్ పెరుగుతుంది. అంతేగాని ఈ లావులు ఇవి కాదు, అది వాళ్ళు పుట్టుకతోటే తెచ్చుకున్నది. కొన్ని లక్షణాలు ఉంటాయి. కొంత వీళ్ళ లైఫ్ స్టైల్ బ్యాడ్గా చేసుకోవడం వల్ల కూడా ఫిజికల్ మారిపోతాయి. ఆటోమేటిక్గా అదే ఒబీస్ అంటారు. సో అది అట్లాంటిది ఒబీసే. లేదంటే సన్నగా ఉన్నా కూడా కొంతమందికి బ్లడ్ అంతా చిక్కగా ఉంటుంది. అది ఆటోమేటిక్గా రక్తం గుండెకి వెళ్ళేటప్పటికి చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. చాలా కష్టపడి పంపింగ్ చేయాల్సి వస్తుంది. ఆ పంపింగ్ చేసే క్రమంలో లబ్డబ్ కొట్టుకోవడం ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. అంటే సిస్టమేటిక్గా అది కొట్టుకుండే లబ్డబ్లో తేడాలు వచ్చేస్తాయి. ఆ వచ్చినప్పుడే పేస్ మేకర్ అని చెప్పి ఒక పెడతారు. అది పెడితేనే అది మామూలుగా ఎప్పుడైనా విచ్చుకోవడం తేలిక కదా, విచ్చుకున్న దాన్ని ముడవాలంటే బలం ఎక్కువ కావాలి. సో ఆ లబ్డబ్ని కొంచెం ఒక అంటే సిస్టమైజ్ చేయడానికి ఈ పేస్ మేకర్ అనేది పెడతారు ఆర్టిఫిషియల్గా. ఏది గుండె కండరాలు బలం తగ్గిపోయి ఇంకా అది దారంతా అది తొందరగా సంకోచించదు. వ్యాకోచించడం ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా అయిపోతుంది. సంకోచించడానికి ఎక్కువ బలం కావాలి. సో ఇట్లా అనమాట రీజన్ గుండె మీద ఎలా దుష్ప్రభావం ఉంటుంది అనేది. ఎక్కువగా ఈ రిస్క్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ తింటారో, కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. కారణం ఏంటంటే తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అది అరాయించింది కదా, పొట్ట అరాయించాక చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి సారం కింద మారుతుంది కదా. అది మారిన సారము రక్తంలోకి డైరెక్ట్ వెళ్తుంది. అందుకే బ్లడ్ షుగర్ పెరిగింది అంటుంటారు చూడండి. సో వాళ్ళకి ఏం చెప్తారు? పిండి పదార్థం తగ్గించండి అంటారు. కారణం ఇదే. మిల్లెట్స్లో ఏమవుతుందంటే పిండి పదార్థం తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ. సో ఆటోమేటిక్గా మలబద్ధకం నివారణ పనికి వస్తుంది. అన్ని రకాలు. అదే ప్రోటీన్ తీసుకున్న ప్రోటీన్ అంటే కోడిగుడ్లు అవ్వచ్చు, పప్పు ధాన్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్లోకి వెళ్తుంది, రక్త నాళికల్లోకి వెళ్తుంది దాని సారం, ప్రోటీన్ యొక్క సారం. సో అది సరిగ్గా అరిగి అరక్క అది మిగిలిపోయిన ప్రోటీన్ అంతా కూడా ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయో ఆ భాగాల్లో కూడా డిపాజిట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ. సో అట్లా జరుగుతుంది, టాక్సిన్స్ అట్లా వస్తుంది.
అదే ఫ్యాట్ ఏం చేస్తుంది, ఫ్యాట్ కూడా తింటాం కదా, ఆయిల్స్ తింటున్నాం కదా, నెయ్యి అవ్వచ్చు, మామూలు వంటల్లో నూనెలు అన్ని వేరుశనగ పప్పులు తిన్నా దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఆయిల్ ఉంటుంది. అవి తిన్నప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా బాగా సారం అంటే ఇది స్టమక్ బాగా డైజెస్ట్ చేసి చిన్న ప్రేగులు పంపించి, చిన్న ప్రేగులు కూడా తనకు కావాల్సినంత అంటే శరీరానికి అవసరమైన తాపి మిగతా పెద్ద ప్రేగులు కూడా మలం రూపంలో బయటకు వదులుతుంది. కానీ ఫ్యాట్ ఎప్పుడు కూడా లింఫ్ గ్లాండ్స్ ద్వారా బయటికి అది తీసుకోవాలి, అంటే అది తీసుకెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫ్యాట్ సరిగ్గా అంటే సారము దానిలోది క్వాలిటీ తగ్గిపోయినప్పుడు లింఫ్ గ్లాండ్స్ వాపులు వస్తుంటాయి, అంటే చంకల్లో గడ్డలు రావడం, మళ్ళీ ఏదో ఒకటి అంటే మనకి చెమట సరిగ్గా రాక, అది కొత్త కొత్త సమస్యలు అంటే విసర్జన ధర్మం సరిగ్గా లేకపోవడం. సో లింఫ్ గ్లాండ్స్ పని ఇమ్యూనిటీని పెంచడానికి ఈ ఫ్యాట్ని వాడుకోవాలి, ఆ ఫ్యాట్లో ఉన్న సారాన్ని వాడుకోవాలి. సో అట్లా జరుగుతుంది. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇవి మీకు ఎందుకు చెప్పానంటే మాకు ఆక్యుపెంచర్లో మొన్న వచ్చింది, నేను ప్రతి సండే ఆక్యుపెంచర్ క్లాస్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్లు చాలా అవసరమైన పాయింట్లు అనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను. తినేటప్పుడు కొంచెం ఈజీగా అరిగే ప్రోటీన్స్, ఈజీగా అరిగే కార్బోహైడ్రేట్స్, అలాగే ఈజీగా అరిగే ఫ్యాట్స్ తినాలి. అందుకే చెప్పేది యానిమల్కి సంబంధించిన ఫ్యాట్స్ తినద్దు అని చెప్తారు ఎక్కువగా. కారణం ఇదే, జంతువులు అరాయించుకోవడానికి దాని కెపాసిటీకి సరిపోద్ది, దాని దూడ తాగడానికి బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసలు ఆవు పాలు అయినా కూడా ఆరోగ్యం అని చెప్పినా నిజంగా మాట్లాడితే జంతువు నుంచి వచ్చే పాలు కాబట్టి అది అరగడానికి మానవ శరీరం చాలా టైం తీసుకుంటుంది. మానవ శరీరంలో ఏర్పడ్డ పాలు మానవుడు తాగితే బాగానే తొందరగా అరిగిపోతాయి. అందుకే పసిగుడ్డు పాలు తాగుతాడు, తల్లిపాలు. వాడికి ఏమన్నా అవుతుందా? అసలు అవ్వట్లేదు కదా. కానీ తప్పని పరిస్థితుల్లో గేదె పాలు ఇస్తే వాడికి ఏమవుతుంది, విరోచనాలు అవుతుంటాయి, ఎక్కువగా కడుపులో నొప్పని ఏడుస్తుంటారు. అందుకే ఎవరి పాలు వాళ్ళే తాగాలి. నిజంగా సిస్టమ్ నేచర్ అయితే అదే అంట. అంటే కొన్ని మనం గమనించాం కదా, అంటే రొటీన్గా మనకి అవును మనం సైక్లింగ్ చేయలేదు కదా. అది చాలా బాగా నచ్చింది. అంటే వాడు చెప్పిన కారణము జంతువుల ప్రొడక్ట్స్ ఎందుకు తినద్దు అనే దాంట్లో ఇది ఎంత మంచి పాయింట్ అనిపించింది. ఎందుకంటే మీరు దూడ పుట్టింది అనుకోండి, మళ్ళీ అది వెంటనే ఇంకొక దూడను కనడానికి దానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎక్కువ అంటే సంవత్సరంన్నరేనంట. ఆ దూడ మళ్ళీ పెద్దదైపోయిద్దంట, అది ఇంకొక మళ్ళీ దూడ లేదా అట్లా వచ్చేస్తుంది, పుట్టే అంత సామర్థ్యం దాని శరీరానికి వస్తుంది. ఇప్పుడు ఆ జంతువు యొక్క సంబంధించిన ప్రోడక్ట్స్ మనం తింటే ఏమవుతుంది లోపల? మనం మామూలుగా ఏ వయసుకి మనము పిల్లలకి అనేదానికి ఒక అర్హత 18 సంవత్సరాలు దాటాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు ఆడవాళ్ళు. లేకపోతే వీళ్ళు ముందు డసిపోతారు పిల్లల్ని కనడం వల్ల, కాల్షియం అంతా పిల్లలు లాగేసుకుంటారు, ఆటోమేటిక్గా డొల్లలాగా అయిపోతుంది అది. సో ఇప్పుడు పాలు అసలే ఇవి ఒకటి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎర్లీ మ్యారేజెస్. అది కాక ఆవు సంబంధించి అంటే ఆవు కాదులే, జంతువులకు సంబంధించిన పదార్థాలు తినడం వల్ల ఏం జరుగుతుంది, మన గ్రోత్ కూడా వాటిలాగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా వస్తుంది? అంటే అవసరానికి మించి స్పీడ్గా మనం ముందుకి వెళ్ళిపోవడానికి కారణము ఇదే, ఆహారంలో మార్పుల వల్లే. అది కూడా బాగా నచ్చింది మొన్న క్లాస్లో, ఎక్సలెంట్. నేను అది వినంగానే అనుకున్నా క్లాసులు చెప్పాలి కంపల్సరీగా, ఎంత మంచి కీ పాయింట్. ట్రీట్మెంట్ చేయొచ్చు నేను ఇంకా 4 months తర్వాత, ట్రైనింగే. తెలీదే ఎవరున్నారు? అవునా, నేను ఎప్పుడు వినలేదే. మేము 2004 నుంచి అక్కడే ఉంటున్నాం. హంగర్ డాడీ ఉంది. హంగర్ డాడీ అంటే దాని ఆపోజిటా? దాని ఆపోజిట్ బొమ్మిడాల కళ్యాణ మండపం, అదే బొమ్మిడాల ఐటీసీ గెస్ట్ హౌస్ కొత్తగా ఇప్పుడు పెట్టారేమో. ఈ మధ్య బాగా చేంజ్ వచ్చింది కదా, షాపింగ్ కాంప్లెక్స్లో అయిపోయింది కదా. మేమేంటంటే మా రూటు అంత మాకు అటు యాక్సెసింగ్ వెళ్ళాం,
ఎక్కువగా ఇటు వచ్చేస్తాం దగ్గర కదా రింగ్ రోడ్డుకి. అది కొంచెం చుట్టూ తిరిగినట్టు అవుతుంది. ఏదైనా గుజ్జిన గుళ్ళు వెళ్ళాలంటే తప్పితే అటు వెళ్ళాం. ఒక్కోసారి అటు వెళ్ళినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇన్ని షాప్స్ వచ్చేసినాయి అప్పుడే అనుకుంటా. అంటే ఒక్కోసారి 3-4 నెలలు కూడా వెళ్ళం కదా ఆ రోడ్డు వైపు, ఏం పని ఉంటుంది. చాలా అసలు కమర్షియల్ నేను అయితే ఊహించలా. ఒకప్పుడు అయితే చీకటి పడితే అటువైపు ఐటీసీ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళాలంటే చాలా భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే చైన్ స్నాచింగ్స్ బాగా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎంతో రాత్రిపూట కూడా కాదు అసలు, చీకటి పడితే చాలు, ఒక లైట్ ఉండేది కాదు అసలు. ఒక 2-3 సంవత్సరాల్లోనే విపరీతమైన మార్పు వచ్చింది ఆ రోడ్డు అంతా. నవభారత్ మెయిన్ రోడ్ అంటారా దాన్ని? అదే అనుకుంటా, అదే నవభారత్ నగర్ మెయిన్ రోడ్ ఫస్ట్ రోడ్ ఇదంతా. సో ఇప్పుడు అదే జంతువులు ఇప్పుడు చాలా మంది చూడండి వేగన్ ఫుడ్, వేగన్ దానిలో మారారు అని వింటున్నాం మనం. వేగన్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? అంటే ఇక ఓన్లీ ప్లాంట్ ప్రొడక్ట్స్ తింటాం. అది అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొబ్బరి పాలు ఉన్నాయి, పాలకు తోడేస్తారంట. పాలు పోయకుండా కరెక్ట్. పాలు ఎవరికి అవసరం అంటే పసిపిల్లలకి, అది కూడా వాళ్ళకి ఇక గతి లేదు, తల్లి దగ్గర పాలు లేవు అన్నప్పుడే ఇట్లాంటివి వాడుకోవాలి జంతువులకు సంబంధించి. పెద్ద వయసు అయ్యే కొద్ది ఇంకా అక్కర్లేదు, తెలియక పాలు తాగదు, కాల్షియం తెలియక ఇంకా దానికి ఇంకా ఎక్స్ట్రాలు కలుపుతున్నాం, బోర్న్విటాలు, మాల్టోవాలు. దాంట్లో ఎంత చెండాలం ఉంటుందో, పంచదారే కదా వాళ్ళు వేసేదంతా, బెల్లం కూడా ఏం వాడరు. అంటే అసలు అది ఎంత మంచి పర్ఫెక్ట్ రీజన్ చెప్పారు. కాకపోతే మనకు అలవాటైన ప్రాణం అయ్యి వదలలేము. పుట్టి కూరని తిని ఉండమంటే ఉండగలమా? ప్రాణం పోయినట్టు ఉంటుంది, అలవాటు అయ్యి పిచ్చెక్కినట్టు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన థియరీ ఇది. ఎందుకంటే ఆయుర్వేదం పుస్తకాల్లో అంతా ఏం చెప్పారు, ఆవు పాలు చాలా శ్రేష్టం, గేదె పాలు వద్దులే కానీ ఆవు పాలు తాగండి అని చెప్పారు కదా. ఇప్పుడు అది కూడా వద్దంటున్నారంటే అంటే ఎంత థియరీ డెవలప్ అయిందో చూడండి, ఆలోచన. అది తింటే ఫుల్ఫిల్ అవుతుంది. నేను ట్రై చేస్తున్నా 2 రోజులు మజ్జిగను తిని, ఓన్లీ కూరను తిని కూర్చుంటున్నాను. 2 రోజులు అయ్యేటప్పటికి ఇంకా నాకు అసలు మజ్జిగను చూస్తే అలా టెంప్టింగ్ అనమాట, ఏదో ఫాస్ట్ ఫుడ్ని చూస్తే వచ్చినంత టెంప్టింగ్ వస్తుంది. ఇంకా ఆ రోజు తాగేస్తున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు, బలవంతంగా స్లోగా మార్చుకోవాలి కదా అలవాట్లు ఎప్పుడైనా. అంటే నాకు చెప్పింది ఏంటంటే సలహా, ఆ యానిమల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ మజ్జిగ అన్నీ మానేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అవుతాయి అని. అంటే ఇది ఆయుర్వేదం వాళ్ళు చెప్పలే, న్యాచురోపతిలో చెప్తున్నారు. ఆయుర్వేదంలో డాక్టర్ ఏమో ఆపోజిట్గా 4 లీటర్స్ తాగుతున్నారు. అంటే ట్యాబ్లెట్స్ వేడి వస్తాయి కదా. అవును, అవును, ఓవర్ హీట్ అయినప్పుడు దానికి మార్గం ఉంది కదా, నీళ్ళు ఎక్కువ తాగుకోవచ్చు, మజ్జిగ తాగచ్చు. ఇప్పుడు అక్కడ కూడా బోర్డు ఉంది, నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్లో బోర్డు ఉంది, అపోహ, అదే పాలు పెరుగు తాగకూడదు, తినకూడదు అని అనుకుంటారు కదా ఏదన్నా నొప్పులు వస్తుంది. కానీ పెరుగు ఓకే, అది పొద్దున వరకు తినాలి, ఇంకా మజ్జిగ తాగొచ్చు, 4 లీటర్ల వరకు తాగండి అని చెప్పి ఇట్లా క్లియర్గా రాదు. అది ఆయుర్వేదం గ్రంథాల్లోనే ఉంది. స్లోలీ ఒక్కసారి ఇట్లా ఫార్వర్డ్ చేసి
వాస్తవ వృత్తి అని ఒక పుస్తకం ఉంటుంది, ఆయుర్వేదం పుస్తకం. అది దాంట్లో అన్ని ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏ కాంబినేషన్స్ ఎందుకు తినకూడదు, ఇవన్నీ కూడా కారణాలతో సహా చాలా చాలా విపులంగా ఉందంట. చేస్తూ ఉండండి, నేను చెప్పేది ఇంట్రెస్ట్ సరిపోతుంది. నేను ఆ పుస్తకం కోసం ట్రై చేసి దొరకలే, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ అంటే ఒక రోజుతో పోయేది కాదు, అంత లావు పుస్తకాలు చదవాలంటే చాలా కష్టపడాలి. తెలుగు అనుకోండి ఈజీగా ఉంటుంది కదా. తెలుగులో కూడా ఉందంట, కానీ లేదు ప్రస్తుతం మార్కెట్లో. దీని పట్టి సౌందర్యం నేను చెప్పాను కదా, ఒక ఆయన ఇట్లా 2000 ఇట్లా వెన్నుపూసని అడ్జస్ట్ చేసి ఆయన ఇంటర్వ్యూలో ఈ పుస్తకం గురించి మెన్షన్ చేశారు. ఆ పుస్తకం అక్కడ పెట్టుకోండి, మీకు ఏ డాక్టర్ అవసరం రాదు. కొన్ని కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మల వల్ల అనుభవించాల్సి ఉంటే అప్పుడు వెళ్ళండి, అనవసరంగా చాలా కొని తెచ్చుకున్నవే ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. కొని తెచ్చుకుండేవే కరెక్ట్, అంటే ఆలోచన వల్ల కావచ్చు. సో కంట్రోల్ రావాలంటే ఫుడ్లో మార్పు రావాలి ఫస్ట్, లేకపోతే మనకి ఎడతెగని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే జైసా అన్నం వైసా అన్నం, అంటే మనం ఎటువంటి అన్నం తింటామో అటువంటి మనసు తయారవుతుంది. సో ముందు అన్నం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఆలోచన దగ్గర నుంచి కాదు. చూసుకోండి జాగ్రత్త, ప్లేస్ తక్కువ. బాగా తెలుస్తుంది, అందుకే ఈరోజు ఇది పెట్టాను. లేపి ఇప్పుడు వామప్ చేయించాను అనుకోండి, కళ్ళు తిరిగినంత పని అవుతుంది. కొంచెం స్లోగా పెంచాలి ఎక్సర్సైజ్. అయినా ఇవి ఏం తక్కువ కాదు, పవర్ఫుల్. ఎవరు మీ అబ్బాయా వెళ్తున్నాడా యోగాకి? ఉందా? పిల్లలకండి రుచి తెలియక పాపం జిమ్ములు అవి అన్ని పరిగెత్తుతున్నారు. ఒక్క నెల యోగా చేయిస్తే, ఒక్క నెల యోగా చేస్తే వాళ్ళ జీవితంలో ఆ టేస్ట్ మర్చిపోరు. అది ఎప్పటికైనా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అంటే ఒకవేళ మధ్యలో వదిలేసి అదే పెట్టేసి అదేలే వాళ్ళకి ఇప్పుడు ఈ తొడ భాగాలు ఈ కండరాలన్నీ సహకరించాలి కదా. సో మొదట్లోనే చేయిస్తే పరిగెత్తుతారు, ఇంకా రాను కూడా రారు వాళ్ళకి. సో గాడ్ సపోర్ట్ ఇచ్చారు అనమాట. ముందు ఈ చేతులు సపోర్ట్ రావాలి కదా, ఈ కండరాలు కూడా. సో ముందు కొంత 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 అట్లా పెంచుతారు, తర్వాత అవి కూడా తీసేస్తారు. ఇప్పుడు మనం ఏమైనా వస్తువులు పెట్టి చేస్తున్నామా? లేదు కదా. ఎలా వచ్చింది సాధన? సాధన అంతే, పట్టేస్తాయి కండరాలు. అందులోమా వీళ్ళమ్మా వంక వదలం అంతే. దేంట్లోనూ యోగాలో ఉన్న బ్యూటీ ఇంకెక్కడ దొరకదు అంతే. అంటే మనం చూస్తున్నాం కదా రోజు చేస్తున్నప్పుడు, అసలు టైం అండి ఇంట్లో ఉంటే ఎంత సేపు అనిపిస్తుంది ఈ టైం. ఇక్కడ ఏంది ఇలా ఇలా గిరిగిరి తిరుగుతున్నట్టు. ఇగో ఇవాళ వచ్చారు అందరూ పాపం, ఇంకా వాళ్ళకి ముహూర్తం కుదరలో. ఒకరేలే సువాసిని గారు, మిగతా ముగ్గురు రోజు ఆన్లైన్లో వచ్చేవండి. అదే శేష్ కుమారి ఆంటీ, పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, ఈరోజు కూడా ఉన్నాయి. మాకే 2 వచ్చింది. వెళ్ళకూతునేమో వేరే బాధ, రాలేదు ఏంటి అని.
ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి. ఈ ప్రక్రియని ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లో చేయండి. ఎంత తొందరగా చేసామనేది ముఖ్యం కాదు, ఎంతసేపు ఆ శ్వాసను పొడిగించామనేది అది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ. అంటే మనకి ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు ఆక్సిజన్ ప్రాణశక్తిగా మారడానికి ఇట్లా స్లో ప్రక్రియ. శ్వాస నిడివి పెరిగే కొద్దీ ప్రాణశక్తి ఉద్దీపన బాగుంటుంది. ఇలా చేసే క్రమంలో ఆలోచనలు రాకుండా ఉండాలంటే శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలోకి మెడుల్లో గుండా ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా చేయండి. అలాగే శ్వాసను బయట పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అది శారీరకమైన రుగ్మతలు అవ్వచ్చు, ఆలోచన పరమైనవి నెగిటివ్ ఆలోచనల వల్ల కలిగే ఇబ్బందులు, వీటన్నింటినీ కూడా బయటికి పంపిస్తున్నట్టు ఆ శ్వాసతో పాటు వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతూ చేయండి. విజువలైజ్ చేసుకుంటూ చేస్తూ ఉంటే ఆలోచనలు తగ్గుతాయి, చేస్తున్న దాని మీద ఏకాగ్రత వస్తుంది, యద్భావం తగ్గదు. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరిగి తీరుతుంది. మధ్య మధ్యలో అవసరమైతే రిలాక్సింగ్ ధ్యానం ముద్ర, వెన్నుపూస నిటారుగా 4 కేచరి ముద్ర, దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి 1-2 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి. ఇలాగా గంట సేపు చేసుకోవచ్చు. అందులో మధ్యలో అదొక్కటే 1 అవర్ కూడా చేయొచ్చు. చేతులు నొప్పులు పుట్టిన అనుకోండి, ప్రశాంతంగా ముద్ర ఇట్లా పెట్టేసుకోండి. మీకు ఇష్టమైన ముద్ర, చిన్న ముద్ర అలా పెట్టుకొని ప్రశాంతంగా, లేదా ప్రాణ ముద్ర పెట్టుకొని ఫీల్ అవుతూ చేయండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాం, కుడి ముక్కు ద్వారా వదిలేస్తాం, కుడి ముక్కు ద్వారా తీసుకున్నాం, ఎడమ ముక్కు ద్వారా వదులుతాం. ఒకవేళ ఇలా ఏకాగ్రత కుదరట్లేదనుకుంటే మూలాధారం నుంచి సహస్రారం దాకా శ్వాస తీసుకున్నట్టు భావన చేసి శ్వాస తీసుకున్నప్పుడు వెన్నుపూసలో కింద నుంచి పైకి వెళ్తుంది, నడినెత్తి మీద సహస్రార చక్రం ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిపోతుంది. శ్వాస వదులుతున్నప్పుడు వాళ్ళ మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారంలోకి ప్రాణశక్తి ప్రవాహం నడుపుతున్నట్లు భావన చేసి ఇలా 2 ప్రక్రియల్లో మీ మనసుకి ఏది హాయిగా ఉంటుందో అది పెట్టుకోవాలి. సాధన పెరిగే కొద్దీ ఇప్పుడు నేను చెప్పిన 2వ టెక్నిక్ ఇది చేస్తారు, తెలియకుండానే చేస్తారు. సాధన సరిగా లేనప్పుడు బేసిక్లో ఇది ముక్కుల ద్వారా శ్వాస తీసుకోవడం ఇవి చేస్తుంటారు. ఇది సహజ ప్రక్రియ, ఎవరు నేర్పాల్సిన పని లేదు. మీరు శ్రద్ధగా చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గా మీకే తెలుస్తుంది శ్వాస ఎటు నుంచి ఎటు నడుస్తుంది. ముక్కులు కాదు, అసలు శ్వాస వెనుకలో నడుస్తుందని అర్థమవుతుంది. ఏం పర్వాలేదు, అలానే మళ్ళీ అటువైపు దృష్టి వెళ్ళట్లేదు అంటే నా సాధన తక్కువ అని అనుకోవాల్సిన పర్లేదు. ఏదైనా ట్రై అండ్ ఎర్రర్, ట్రైల్ చేస్తూ ఉంటాం, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాం, మళ్ళీ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా మామూలు సహజమైన ఎవరి మనిషి అన్నాక జరిగేది. అందువల్ల నిరుత్సాహపడకుండా చేస్తూ ఉంటుంది. ఉత్తర బోధి ముద్ర కూడా కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమంది దీన్నే యోని ముద్ర అని కూడా అంటారు. బొటన వేళ్ళు ఒకదానికి ఒకటి టచ్ చేయడం వల్ల సర్క్యూట్ ఏర్పడుతుంది. బాడీలో ఎనర్జీ అంతా కూడా రొటేట్ అవ్వడం ఇవన్నీ కూడా గమనించగలుగుతాం. ఇది చేసే దాంట్లో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది వెన్నుపూస నిటారుగా నాలికని పైన అంగిలి కానిస్తూ కేచరి ముద్ర వేసుకొని దృష్టి 2 కనుమల మధ్య ఆగ్నేయ చక్రం దగ్గర
కేంద్రీకరించి చేసుకుంటారు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు ఆజ్ఞా చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకున్న చెవులు మూసివేసి ఓంకారాన్ని ఝంకారం. రిలాక్స్. చిన్ముద్ర, చిన్మయ ముద్ర. ఆది ముద్ర పెట్టుకుంటూ అకార వికారం అకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారోచ్చారం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathing. Slowly relax. Relaxing. ధ్యాన ముద్ర. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ ఓం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపి తీసుకొని అరిచేతుల యొక్క నిలువేసి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు పెట్టుకొని ఒక్కసారి కాలు చాపి కాలు షేక్ చేసుకుని ఉన్నాయా? మనకి అదే శ్రావణ మాసం 28 వరకు ఉందా? వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? అంటే దొంగ జ్యోతిష్కులు ఎక్కువ, దొంగ పురోహితులు ఎక్కువైపోతున్నారు రాను రాను. దానివల్ల తేల్చుకోలేకపోతున్నారు ఎవరు బాగా, అంటే ఎందుకంటే ఎదురు క్లాష్ వస్తుంది వాళ్ళల్లో వాళ్ళకి కదా, నమ్మకం కోల్పోట్ల వాళ్ళే తెలియట్లే వాళ్ళకి. అది మరీనే కొంతమంది కమర్షియల్ గాళ్ళు ఉన్నారు. ఆ వేణుస్వామి చూసారా, దారుణం కదా. వాళ్ళు శుభమా అని వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటుంటే అదే కదా. అసలు అంత కూడా అక్కర్లేదు, అది వాళ్ళ సొంత విషయం. అది అసలు ఎట్లా మాట్లాడతాం మనం? అట్లా చిన్న జ్ఞానం కూడా లేదే ఆ మనిషికి అనుకున్నా. చాలా దారుణంలే, అట్లా అనకూడదు. పాపం వాళ్ళు కష్టపడి పాపం ఏదో ఒక జీవితంలో ముందడికి వేద్దాం అనుకుంటున్నారు. అంతేగా.
ఏం లేదు, వాడికి ఏదో ఏమంటారు సమ్ సమ్ ఏదో అంటారు కదా, గిఫ్ట్ అదే డబ్బులు అవి ఏదో అంది ఉండవు వాడికి. ఇంకంతే, నోరు ఒకటి ఉంది కదా చలామణి. సంభావన సంభావన అంటారు. అంటే చాలా చాలా అసలు మామూలు వాళ్ళకి వింతగా అనిపించింది, వీడియో ఎవడు చెప్పడానికి అన్నట్టు. అలాంటిది వాళ్ళకి పెద్ద సెలబ్రిటీలు కదా, మరి వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అతను సరైనడు కాదండి, దొంగ జ్యోతిష్కుడు. అతనికి సబ్జెక్ట్ కూడా లేదంట. నిజమైన జ్యోతిష్కులు చెప్తున్నారు ఏం తెలియదంట ఆయనకి. నెగిటివ్ ని దురుద్ది భయపెట్టేసి అలాగా బాగా దోచుకుంటున్నాడు. దానివల్ల మంచి జ్యోతిష్కులు చెప్తుంది కూడా ఏదోలే, ఏదో కొంచెమే నమ్ముతాం. వక్రాసం, కుడి కాలు ముడిచి కుడి చేయంతాల, ఎడమ చేత్తో ఎడమ కల్ని తిప్పి పట్టు. జీవితంలో పెళ్ళి ఒక్కసారి వస్తుంది, అట్లాంటి వాటికి నిర్ణయించడంకి అధికారమే లేదు ఎవరికి కూడా. వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు అసలు అవి. స్లోలీ రిలాక్స్. అవును, స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసన్. ఈ ముడిచిన కాలుని క్రాస్గా అవుతుంది పెట్టి, ఏ కాలుతో ముడిచామో ఆ చెయ్యి వెనకాల, రెండో చెయ్యి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్. కాలు పక్కనే బయట వైపుగా అడ్డంగా పెడుతున్నాం చెయ్యి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే పరివృత్త వక్రాసనం రోజు చేసుకోవాలి. ఫ్యాట్ మనం తీసుకున్న కొవ్వు పదార్థాలు, ఆహారంలో కొవ్వు పదార్థాలు అరిగించడంలో లివర్ పాత్ర చాలా ఎక్కువ. ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాట్ని కూడా పాపం దాచిపెట్టింది. ఇంకా దాని పని అయిపోయాక అది చేతులు ఎత్తేసింది. అప్పటిదాకా భరిస్తూనే ఉంటుంది, తీసుకున్న ఎక్స్ట్రా ఫ్యాట్ని అంతా అది దాచిపెట్టి మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంకొక స్థాయి మించాక లివర్ సిరోసిస్ అని చెప్పి ఫ్యాటీ లివర్ పేర్లునే ఉంటారు కదా, ఆ రూపంలో సిగ్నల్ ఇస్తుంది. అయినా పట్టించుకోకుండా ఇంకా అలానే స్టార్ట్ చేసి తింటూ ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా, లివర్ మార్చాల్సి వస్తుంది. అయినా కూడా అది ఎంత మంచిదంటే, కట్ చేసినా కూడా ఏదైనా పార్ట్ కొంత చెడిపోయింది కట్ చేస్తే కూడా తిరిగి అది మళ్ళీ ఉత్పత్తి అవుతుంది, దానికి అదే పెంచుకుంటుంది. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత లివర్ని మార్చడం, ఇంకొకరు వేరే వాళ్ళ లివర్ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టడం, ఇంత మొక్క పెడతారంట. అంటే లైఫ్ సేవింగ్ లాగా. వాళ్ళకి లివర్ పెరిగిద్ది కదా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ లివరు, వీళ్ళకేమో కొంచెం లైఫ్ టైం పెంచుకోవడానికి. అంత అంత లివర్ అంత చాలా కోఆపరేట్ చేస్తుంది శరీరానికి. మనమేమో తెలియదు, అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు విలువలు తెలియవు, అంటే అవయవాల యొక్క విలువ తెలియదు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి అర్ధమత్స్యేంద్రాసనం. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం.
స్లోలీ రిలాక్స్. కాల్ మ్యాట్. ఇప్పుడు నేను వెళ్ళే ఆక్యుపంచర్ క్లాస్కి అయితే అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఒక 4-5 గంటలు కొల్లిపర్ అంట. కొల్లిపర్ ఎక్కడో ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి కూడా వస్తున్నారు. ఆఫ్లైన్ జేకేసి కాలేజీ దగ్గర ఒక ఇది ఉంది, హాల్ ఉంది. అక్కడ మార్నింగ్ యోగా కూడా చేసుకుంటారంట. దాంట్లో ఫ్రీగానే ఇచ్చారు వాళ్ళు కూడా. మేము ఊరికనే ఖర్చులు కొని 1500 అలాగా. 1500 ఎంత, 500 అనుకుంటా. 500 మేము ఇచ్చింది. టీలు అది కూడా వాళ్ళు ఏంటి టీ సప్లై చేస్తున్నారు అందరికీ, టీలు బిస్కెట్లు. ఎట్లా మీ వాళ్ళకి పాపం ఇంటికి చెప్తున్నాను, చేసే వాళ్ళందరూ ఫ్రీ సర్వీస్. పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాస్. పావు గంట అటు ఇటు అవుతుంది. ఏదన్నా ఇంటికి వచ్చేటప్పటికి 1:30. మర్చిపోయి అన్నం ఆన్ చేయకుండా వెళ్ళానంటే నా పరి ఉంది. అసలు 2-3 వారాలు జరిగింది నాకు అట్లా. అసలు ఆకలి ఎలా ఉంటుంది అనేది అర్థమైంది. అక్కడికి టీ బ్రేక్లో గుర్తొచ్చేది, నేనేమో టీ తాగను, అంటే నేను ఒక్కసారి తాగుతాను రోజుకి, అంతే, ఇంకా రెండోసారి తాగను. అయితే అసలు అప్పుడు సడన్గా ఆకలేస్తుంది. వాళ్ళందరూ టీ తాగుతుంటే మనకు కూడా పొట్టలో ఆకలి వేసినట్టు ఉంటుంది కదా. అప్పుడు అమ్మ రైస్ కుక్కర్ ఆన్ చేయకుండా వచ్చానే అనుకున్నా. 1:30కి వదిలితే 1:15 వదులుతారు. ఆ రోజు 2:30 అయింది, 3. ఇట్లా కానీ కొన్ని కావాలి అంటే, కొన్ని సాధించాలి అంటే కొన్నిటికి రాజీ పడకుండా వెళ్తూనే ఉండాలి. తుంటి భాగం అక్కడ ఉన్న టైట్నెస్ తగ్గుతుంది. పాదాలను కూడా బెండ్ చేయండి. అరిచేత్తో ఇలా కాలి వేళ్ళు పట్టుకొని బాగా ప్రెస్ చేయండి లోపల వైపు. స్లోలీ రిలాక్స్. మండుకాసనం చేద్దాం. ఆది ముద్ర. పొట్ట లోపలికి లాక్కున్నాక శ్వాస వదిలేసి ముందుకు బెండ్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. ముఖంలో కూడా రక్త ప్రసారం నడుస్తూ ఉంటుంది, కరెక్ట్గా చేయండి. కిందకి వంచకుండా తలని ఎదురుగానే ఉండాలి. అప్పుడు రక్త ప్రసారం ఇదంతా బొగ్గల్లోకి వెళ్ళింది. ఇవన్నీ కూడా బ్లాక్స్ క్లియర్ అవడానికి హెల్ప్ అవుతుంది. లేకపోతే లింఫ్ గ్లాండ్స్ బ్లాక్స్ వచ్చి అవన్నీ ఎడినాయిడ్స్ కింద, లేకపోతే చక్కల్లో గడ్డల్లాగా రకరకాలుగా వస్తూ ఉంటాయి. చెస్ట్లో కూడా గడ్డలు, ఫ్యాట్ గడ్డలు వస్తాయి చూడండి, అవన్నీ. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా ఒక నాడ్యూలే, ఫ్యాట్ నాడ్యూల్. ఇట్లాంటివి అందరికీ చాలా మందికి ఎక్కడైనా ఉంటుంది, ఒక్కటైనా. సో అలా అవి అవ్వకుండా ఉంటాయి. చేస్తాం. చిన్ముద్ర. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఒకదాని మీద. డీప్ బ్రీత్, బ్రీత్. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం. నుదుటి భాగాన్ని నేల కానిస్తాం. ఈ భంగిమలో రాత్రిపూట నిద్ర రానోళ్ళు పడుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. ఇక్కడే మీరు గమనించవచ్చు,
ఎంతో హాయిగా ఉంటుంది ఈ విధంగా పడుకుంటే. ఇప్పుడు నెమ్మదిగా రెండు అరిచేతులు కాళ్ళ పక్కగా తీసుకొచ్చేసి అరిచేతిలో ఆకాశాన్ని చూస్తాం. అరిచేతులు సపోర్ట్ తోటి స్లోలీ పైకి వస్తూ శ్వాస తీసుకో. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నంతసేపు శ్వాస తీసుకోవాలి వదలలేదా అని డౌట్ రావచ్చు. చేస్తాం కానీ గమనిస్తాం అంతే. మనం ఏం ప్రాణాయామం లాగో లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగో బలవంతంగా శ్వాస తీసుకోవడం వదలడం చేయం. అనుకోకుండా వచ్చేదాన్ని వెళ్తున్న దాన్ని గమనిస్తాం. గమనించినప్పుడు అక్కడదేమి మనకి వెళ్ళదు. అంటే ఆ డస్ట్ అంతా అంత ఓవర్గా ఏమి వెళ్ళదు. ఎప్పుడైతే ఫోర్స్గా తీసుకుంటామో అప్పుడు ఎక్కువగా రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్నవి తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి స్లోలీ. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి కదా. మండుకాస్, ఇది ఉత్తాన మండుకాస్. రెండు చేతులు వీపు వెనకాలుగా. నడునొప్పి ఉన్నప్పుడు కూడా ఈ భంగిమలో కొంచెంసేపు ఇట్లా ఉంటే మంచి రిలీఫ్ వస్తుంది. లోయర్ బ్యాక్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మణికట్టు దగ్గర పెట్టుకుని బ్యాక్ స్ట్రెచ్, ఫార్వర్డ్ బెండ్. దీన్ని యోగ ముద్రాసనం అంటారు. స్లోలీ రిలాక్స్. చేయి మార్చి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి కాలు చాపి కాలు చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. ఇవాళ ఏమొచ్చినాయి కొటేషన్స్? ఎవరైనా ఓపెన్ చేశారా? ఏం చెప్పుకున్నాం? హెల్త్ది ఆల్రెడీ ఇందాకంతా డిస్కషన్స్. కొటేషన్ చూద్దాం. చూడండి, ఒక చదువుతాను. ఎవ్రీ పాసింగ్ డే టీచర్స్ అస్ టూ థింగ్స్. ప్రతిరోజు మన రోజు గడిచే లోపల మనకంట రెండు పాఠాలు నేర్పుతుందంట. మనం ఆ రోజులో రెండు పాఠాలు నేర్చుకుంటాం జీవితంలో ప్రతిరోజు. ఏంటో చూద్దాం. నథింగ్ అండ్ నో వన్ ఈజ్ పర్మనెంట్ ఇన్ లైఫ్. అంటే ఎవరు కూడా మన జీవితంలో పర్మనెంట్గా ఎవరు లేరు. అది పర్మనెంట్గా ఎవరు ఉండరు కూడా. ఏది పర్మనెంట్గా ఉండదు అనేది అయితే తెలుసుకుంటాం. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. జీవితం అయితే ముందుకు వెళ్ళిపోవాల్సిందే మన జీవిత ప్రయాణం. ఇట్ కీప్స్ మూవింగ్ విత్ అస్ వితౌట్ అస్ టు. అంటే మనం ఉన్నా లేకపోయినా అందరి లైఫ్ ఏది ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది అని చెప్తున్నారు. బీ హ్యాపీ, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో టుమారో. రేపు అనేది లేదు నీ జీవితంలో, ఇదే లాస్ట్ రోజు అవ్వచ్చు, అట్లా అనుకుని బతుకు అని చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఇది కూడా అంటే ఒక కొటేషన్, ఇది ఒకటి పెడుతూ ఉంటారు బాగున్నాయని, నేను స్టేటస్లో పెడుతూ ఉంటాను.
ఇంకొకటి కేర్ షుడ్ బి ఇన్ ద హార్ట్ నాట్ ఇన్ వర్డ్స్. అది మాటల్లో కేర్ చూపించడం గొప్ప కాదు, నీ హృదయంలోంచి రావాలి. నీ ఒక ఎదుటి వాళ్ళ పట్ల ఒక రకమైన సహానుభూతి అనేది, వాళ్ళ పట్ల ఒక మంచిగా కేరింగ్గా ఉండడం, ఆ ఫీలింగ్ అనేది నీ హృదయంలోంచి రావాలి. మాటలు అందంగా మధురంగా మాట్లాడటం అది కాదు అని చెప్పి. యాంగర్ షుడ్ బి ఇన్ వర్డ్స్. అదే కోపం అయితే ఎక్కడి నుంచి రావాలి? మాటల ద్వారా మాత్రమే రావాలి, హృదయం నుంచి రాకూడదు. కానీ మనం ఆపోజిట్లో చేస్తూ ఉంటాం. కోపం వస్తే హృదయం నుంచి ఫీల్ అయిపోతుంటాం. అదే ఏదన్నా ఎవరికైనా కేర్ చేయాలి, మంచిగా వాళ్ళని బాగా చూడాలి అంటే మాత్రం మాటల్లో మాత్రం ఎంతో అందంగా చక్కటి పదాలతోటి వాళ్ళకి సింపతి పదాలు, సానుభూతి వాక్యాలు పలుకుతూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళకి అవసరం ఏంటి, అసలు వాళ్ళ కష్టం నుంచి బయటకు ఎలా రావచ్చు అనే విషయంగా ఆలోచన చేయడాన్ని హృదయంతో వాళ్ళకి వాళ్ళ పట్ల ఒక సహానుభూతి చేయించడం. ఇవి ఆపోజిట్ చేస్తున్నాం మనం. సో అది ఆ కొటేషన్ అర్థం. అది ఇది కూడా బాగుంది. లవ్ ది పీపుల్ హూ ట్రీట్ అస్ రైట్ అండ్ ప్రే ఫర్ ద వన్స్ హూ డోంట్. అది నిన్న ఎవరైతే బాగా ట్రీట్ చేస్తారో వాళ్ళనేమో ప్రేమించు, ఎవరైతే నిన్ను పట్టించుకోరో వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి అంటున్నారు. అంటే వాళ్ళ మనసు చక్కగా, అంటే ఆ ద్వేషంతో ఉండకుండా ద్వేషాన్ని తగ్గించే విధంగా, వాళ్ళలో మార్పు వచ్చే విధంగా నువ్వు ప్రే చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, మనం ప్రే చేయడం వల్ల బ్లెస్సింగ్స్ అవతల వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అవతల వాళ్ళు వీక్గా ఉండబట్టే కదా వాళ్ళు మన పట్ల లాగా కేర్లెస్గా పట్టినట్టు ఉన్నారు అనేది అర్థం చేసుకోమని చెప్తున్నారు. అది అప్పుడు ఏమవుతుందంట, యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఆటోమేటిక్గా ముందు నీకు మనశ్శాంతి ఉంటుంది ప్రార్థన చేయడం వల్ల. వాళ్ళకి నువ్వు బ్లెస్సింగ్స్ పంపించేది సెకండ్ లెవెల్. ఫస్ట్ ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ వల్ల మనం హట్ అవ్వకుండా ఉంటాము అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ప్రార్థన అంటే? ధ్యానం, యోగ సాధన, మెడిటేషన్, ఇట్లాంటి వాటన్నిటిని ప్రేయర్ అని కూడా చెప్తారు. ధన్యవాదాలు. నేను అసలు వీళ్ళ మైక్ గురించే పట్టించుకోలే. వినిపించింది మేడం, బాగా. ఓకేనా? బాగుంటా. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాను కదా, ఇవాళ అసలు వదిలేసాను కొద్దిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్రలో కూర్చోండి. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ, ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. సమస్త సన్మంగళాని. సమస్త సన్మంగళాని. ఇవాళ చెప్పిన కొటేషన్స్ అన్ని కలిపితే లాస్ట్ లో ఓం సహనా భవతు సహనో, అది కాదు, అదే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుంజయ అమృతంగమయ, ఆ మూడే అవుతాయి. మృత్యుంజయ మంత్రం అది. ఎప్పుడైనా భయం వచ్చినా మనకి ఈ మంత్రాన్ని చెప్పించుకోమని చెప్తారు. బయట ఏదైనా యాక్సిడెంట్స్ రిస్క్, కొంతమంది చూడండి ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి పాపం. అది వాళ్ళ కర్మలో ఏదో భాగం ఉంటుంది. కొంతమందికి ఆర్థోపెడిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఈ మంత్రం జపించి వెళ్తారంట, చాలా ప్రొటెక్షన్ లేయర్ వాళ్ళ చుట్టూరు ఏర్పడుతుందంట. నేచర్ కొంత హెల్ప్ చేస్తుందంట. ఓకే, ధన్యవాదాలు. సుహాసిని గారు, శేష్ కుమార్ గారు, కుసుమ గారు, సులోచన గారు, అంతేనా? ఇంకెవరైనా మిస్ అయ్యారు? ఇంతవరకే వచ్చింది కదా. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.